అరుణాచలం ఎంత ప్రశస్తమైనదంటే చిదంబరాన్ని దర్శించినా, కాశీలో మరణించినా, తిరువారూరులో జన్మించినా కలిగే మోక్షప్రాప్తి అరుణాచలం అని ఉచ్చరించినా చాలు ముక్తి లభిస్తుంది అంటారు పెద్దలు. అందుకే జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు తప్పక దర్శిస్తుంటారు. ఎందుకంటే ఈ అరుణగిరి అంత పవిత్రమైనది. రమణ మహర్షుల వారు ఇలా అనేవారంట, కైలాసం, కాశీ, చిదంబరం ఈ క్షేత్రాలన్నిటిలో శివుడు కొలువు తీరుతాడు. కాని సాక్షాత్తు శివరూపమే అరుణాచలం. ఈ కొండ చుట్టూ శివనామ స్మరణతో ప్రదక్షిణ చేయడమే ఒక యోగం అన్నారట. అందరికీ నమస్కారం. తెలుగు ఫ్యామిలీ జర్నీస్కి తిరిగి స్వాగతం. థంబ్నెయిల్లో మీరు చూసినట్టు మేము ఇప్పుడు అరుణాచలంలో ఉన్నాము. మేము హోటల్ నుండి ఆటోలో 2 కిలోమీటర్ల దూరంలో ఉండే అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురం దగ్గరకు చేరుకొని అక్కడి నుండి నడుస్తూ గిరి ప్రదక్షిణ చేయాలని వెళ్తున్నాము. ఆలయ సమీపంలోకి ఆటోలు వెళ్ళడానికి అనుమతి లేదట, అందుకని నడిచి వెళ్తున్నాం. మేము కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చాము. ప్రతి ఏటా కార్తీక మాసంలో స్వామివారికి 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయట. దాంట్లో భాగంగానే ఆలయ సమీపంలో ఈ రథాలు ఏర్పాట్లు అన్నీను. ఇప్పుడు మనం అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురం దగ్గరికి వచ్చాము. చూడండి, స్వామివారి కార్తీక బ్రహ్మోత్సవాలు కాబట్టి ఆలయ రాజగోపురం ముందు ఎలా అలంకరించారో. కార్తీక శోభ అంతా ఇక్కడే ఉన్నట్టుంది కదండి. ఆలయానికి తూర్పు ఉన్న ప్రధాన రాజగోపురం ముందున్న ఈ వీధిలో భక్తులు, స్థానికులతో ఎంత కోలాహలంగా ఉందో చూడండి. మేము గిరి ప్రదక్షిణ ఇప్పుడు పూర్తి చేసి రేపు ఉదయం ఆలయ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము. అందుకే ఆలయం ముందున్న రాజగోపురం ఎదుట కర్పూరం వెలిగించి మా గిరి ప్రదక్షిణ మొదలు పెడదామనుకున్నాము. ఇప్పుడు టైం సాయంత్రం 6:40 కావస్తోంది. చూద్దామండి గిరి ప్రదక్షిణ ఎంతకు పూర్తవుతుందో. ఒకసారి అరుణాచలేశ్వరుడిని గట్టిగా స్మరించుకొని మా గిరి ప్రదక్షిణ మొదలు పెడుతున్నాము. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ క్రమంలో అష్టలింగాలు అని 8 ఆలయాలు ఉంటాయి. వాటితో పాటు మరికొన్ని ఆలయాలు మనం దర్శించుకోవాల్సి ఉంటుంది. మొదటగా ఆలయానికి తూర్పున అతి సమీపంలో ఉన్న ఇంద్రలింగం దర్శించుకుంటాము. ఈ ఆలయం రాజగోపురం నుండి 200 మీటర్ల దూరంలో రోడ్డుకు ఎడమవైపు ఇలా షాపుల మధ్య లోపలికి ఉంటుంది. తూర్పు దిక్పాలకుడు అయిన ఇంద్రుడు ఈ ఆలయంలోని శివలింగాన్ని ప్రతిష్ఠించాడట. ఈ ఆలయం నుండి 1.5 కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత రోడ్డుకు కుడివైపున అగ్నిలింగం అనే బోర్డు ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి ఇలా కొద్దిగా లోపలికి వస్తే అగ్నిలింగం ఆలయం ఉంటుంది. ఈ ఆలయం అరుణాచలేశ్వర ఆలయానికి ఆగ్నేయ మూలలో ఉంటుంది. అగ్నిలింగం నుండి కాస్త ముందుకు వస్తే మెయిన్ రోడ్లోనే శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం, దాని తర్వాత రమణ మహర్షుల వారి రమణాశ్రమం ఉంటుంది. కొంతమంది ఇక్కడి నుంచి కూడా గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. మనం ఎక్కడి నుండి మొదలు పెట్టినా చివరికి అక్కడే ముగించాలి. అలా రమణాశ్రమం నుండి 1.5 కిలోమీటర్ల ముందుకు వస్తే యమలింగం ఉంటుంది. దక్షిణ దిక్పాలకుడు యమధర్మరాజు కాబట్టి అరుణాచలేశ్వర ఆలయానికి దక్షిణాన ఈ యమలింగం ఆలయం ఉంటుంది. ఇది అష్టలింగాల ఆలయాలలో 3వది. గిరి ప్రదక్షిణ మార్గం చాలా వరకు ఇలా చక్కగా ఉండి రోడ్డు, దాని ప్రక్కన ఫుట్పాత్తో కూడి ఉంటుంది. చాలా వరకు భక్తులు రాత్రి గాని లేదా తెల్లవారుజామున గాని గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. కాబట్టి దారి పొడవునా ఇలా లైట్లు ఉంటాయి. ఇప్పుడు నైరుతి లింగం దగ్గరికి చేరుకున్నాము. యమలింగం నుండి ఇక్కడికి 1.7 కిలోమీటర్ దూరం ఉంటుంది.
మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రతి పౌర్ణమికి చాలా మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారని, అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఆ సంఖ్య లక్షల్లో ఉంటుందని, మరి మిగతా సాధారణ రోజులలో ఆడవారు మాత్రమే రాత్రిపూట గిరి ప్రదక్షిణ చేయాల్సి వస్తే పౌర్ణమికి కాకుండా శని ఆది సోమవారాల్లో, అలాగే తమిళులు తెలుగువారి పవిత్ర మాసాల్లో భక్తులు అధికంగా ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ సాధారణ రోజులలో ఆడవారు మాత్రమే గిరి ప్రదక్షిణ చేయాలంటే గుంపుగా చేరి చేయండి. నైరుతి లింగం నుండి 1/2 కిలోమీటర్ ముందుకు వస్తే తిరునేర్ అన్నామలై టెంపుల్ ఉంటుంది. ఈ ఆలయం నుండి అరుణగిరిని చూస్తే చాలా బాగా కనిపించడమే కాదు, నంది ఆకారంలో కనిపిస్తుందట. అక్కడి నుండి 800 మీటర్ల దూరంలోని సూర్యలింగం దగ్గరికి వచ్చాము. ఇది కూడా అష్టలింగాలలోని ఆలయం కాదు. మేము సూర్యలింగం నుండి 1/2 కిలోమీటర్ దూరంలోని వరుణలింగం దగ్గరికి వచ్చాము. ఇది పడమర దిక్పాలకుడైన వరుణదేవుడి ఆలయం. గిరి ప్రదక్షిణలో అష్టలింగాల ఆలయాలలో ఇది 5వది. మీ అందరికీ తెలిసిన విషయమే, మనకు 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అలాగే 4 దిక్కులకి మధ్యలో 4 మూలలు, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. అందుకే అరుణగిరి చుట్టూ అరుణాచలేశ్వర ఆలయానికి ఇందాక తెలిపిన 4 దిక్కులు, 4 మూలల్లో ఈ అష్టలింగాల ఆలయాలు ఉంటాయి. వరుణలింగం నుండి కాస్త ముందుకు వస్తే ఆది అన్నామలై టెంపుల్కి వెళ్లే దారి ఉంటుంది. ఈ దారిలో కొద్దిగా లోపలికి వెళ్తే అరుణాచలేశ్వర ఆలయం కంటే ఎంతో పురాతనమైన ఆది అన్నామలై ఆలయం ఉంటుంది. ఇది 2000 ఏళ్ల క్రితం నుండి ఉన్న ఆలయమట. తప్పకుండా దర్శించుకోండి. ఈ సమయంలో క్లోజ్ చేసి ఉంచారని మేం వెళ్ళలేదు. అక్కడి నుండి కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా టిఫిన్ సెంటర్లు కనపడ్డాయి. వాటిలో ఉన్నంతలో శుభ్రంగా ఉన్న ఒక చోట పొంగనాలు అల్పాహారంగా తీసుకున్నాము. ఆది అన్నామలై టెంపుల్ నుండి 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత వాయులింగం ఆలయం ఉంటుంది. ఇది అరుణాచలేశ్వర ఆలయానికి వాయువ్య మూలలో ఉంటుంది. అష్టలింగాల ఆలయాలలో ఇది 6వది. తమిళనాడులో ఈ కొబ్బరి పువ్వును చాలా ఇష్టంగా తింటారట. అలాగే ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో మనకి హోటల్స్, రెస్టారెంట్స్ ఇలాంటి ఫ్రూట్స్ కొదవే ఉండదు. గిరి ప్రదక్షిణలో మొదటి 3 కిలోమీటర్లు అంటే రమణాశ్రమం దాటిన తర్వాత ఇలా కూర్చోవడానికి అక్కడక్కడ బెంచీలు, షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఇది చంద్రలింగం, అష్టలింగాలలోని ఆలయం కాదు. ఈ అరుణగిరి 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో ఎక్కడికక్కడ ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పటికి ఎంత దూరం వచ్చాము, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అనేది తెలుసుకోవచ్చు. మేము ఇక్కడికి 10 కిలోమీటర్లు వచ్చాము, ఇంకా 4 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంది. మేము వచ్చింది నవంబర్ కార్తీక మాసంలో కాబట్టి వాతావరణం చల్లగా ఉండి మాకు అంత ఇబ్బంది అయితే అనిపించడం లేదు. కుబేరలింగం దగ్గరికి చేరుకున్నాం. ఇది వాయులింగం నుండి 1.7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడి ఆలయం. ఇంకొక ముఖ్య విషయం, గిరి ప్రదక్షిణ నడుస్తూ చేయాలనుకునేవారు చెప్పులు లేకుండా నడుస్తారు కాబట్టి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మొదలు పెట్టండి. లేదంటే తెల్లవారుజామున 3 నుండి 4 గంటల లోపు మొదలు పెట్టండి. కుబేరలింగం నుండి 1/2 కిలోమీటర్ వచ్చిన తర్వాత రోడ్డుకు కుడివైపున మోక్ష మార్గం లేదా మోక్ష ద్వారం ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో అయితే ఇడుక్కు పిలయార్ టెంపుల్ అని ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు తప్పకుండా మోక్ష మార్గంలో రావాలని కోరుకుంటారు. సన్నని ఇరుకైన 10 అడుగుల మార్గంలో ఒకవైపుకు పడుకొని ప్రాకుతూ అటువైపు నుండి ఇటువైపుకు రావాల్సి ఉంటుంది. చీకటిగా ఉండడం వలన ఇది మీకు సరిగా కనపడకపోవచ్చు.
ఇదివరలో డే టైంలో తీసుకున్న క్లిప్ యాడ్ చేస్తున్నాము, చూడండి. మోక్ష మార్గం నుండి కాస్త ముందుకు వస్తే ఇలా సర్కిల్ వస్తుంది. ఇక్కడ 2 రోడ్లు వస్తాయి. ఇక్కడ నుండి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. అలా బస్టాండ్ సర్కిల్ నుండి ఎడమవైపుకు ముందుకు వస్తే అష్టలింగాలలో ఆఖరిది ముఖ్యమైనది ఈశాన్య లింగం ఉంటుంది. అరుణాచలేశ్వర ఆలయానికి ఈశాన్య దిక్కున ఉంటుంది. ఈశాన్యానికి అధిపతి శివుడు అయినందున ప్రధాన ఆలయాన్ని దర్శించుకోలేని వారు ఈ ఈశాన్య లింగాన్ని దర్శించుకుంటారట. ఈశాన్య లింగం నుండి మనం గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన ఆలయ రాజగోపురం ఇంచుమించు ఇక్కడి నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము ఆలయ సమీపంలోకి వచ్చాము. ఇక్కడికి వచ్చేపాటికి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివార్ల ఊరేగింపు జరుగుతోంది. ప్రతి సంవత్సరం తమిళ నెలల ప్రకారం కార్తీగై బ్రహ్మోత్సవాలు అంటే మన తెలుగులో కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ నుండి డిసెంబర్లోగా జరుగుతాయట. ఈ కార్తీక బ్రహ్మోత్సవాలు పౌర్ణమికి 9 రోజుల ముందు ధ్వజారాహణతో ప్రారంభించి ఉదయం రాత్రి ఇలా స్వామివార్లని ఊరేగిస్తారు. ఇక చివరి రోజైన కార్తీక పౌర్ణమి రోజున రాత్రి వెండి వృషభ వాహనంపై అరుణాచలేశ్వరుణ్ణి అరుణగిరి చుట్టూ ఊరేగిస్తారు. అదే కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటలకు 7 అడుగుల ఎత్తైన రాగి పాత్రలో 3000 కిలోల నెయ్యి పోసి 1000 మీటర్ల ఒత్తితో పొడవైన దీపాన్ని చేసి అరుణగిరిపై వెలిగిస్తారు. దీన్నే మహాదీపం అంటారు. ఈ జ్యోతిని చూసేందుకు లక్షలాది మంది భక్తులు అరుణాచలానికి తరలివచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ దీపం వారం రోజుల పాటు వెలుగుతూ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వరకు కనిపిస్తుందట. ఈ రథాలు కూడా బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇక్కడ ఉంచారు. మా గిరి ప్రదక్షిణ పూర్తయింది. గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన రాజగోపురం దగ్గరికి తిరిగి చేరుకునేపాటికి రాత్రి 11:30 అయ్యింది. స్వామివారి ఊరేగింపు దగ్గర ఒక 20 నిమిషాలు ఉన్నాము. అది తీసేస్తే మాకు గిరి ప్రదక్షిణ 4:30 గంటల సమయం తీసుకుంది. స్వామివార్ల ఊరేగింపు ఆలయం దగ్గరికి చేరుకునే వరకు అక్కడే ఉన్నాము. ఆలయ దర్శనం ఈ సమయంలో చేసుకోవడానికి కుదరదు కాబట్టి రేపు ఉదయం వద్దామని చెప్పేసి హోటల్కి బయలుదేరాం. వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఆలయం గురించి పూర్తి సమాచారం అందించాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మేమున్న హోటల్ రూమ్ నుండి చూడండి అరుణగిరి ఎలా కనిపిస్తోందో. హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని దర్శనానికి వెళ్దామనుకుని బయలుదేరాము. ఇది హోటల్ అవుట్ సైడ్ వ్యూ. మన కార్ ఇక్కడ పార్క్ చేశాము. ఇది హోటల్ హిమాలయ. టెంపుల్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది హోటల్లోని రెస్టారెంట్ ఏరియా. హోటల్ లొకేషన్, సర్వీస్, ఫుడ్ అయితే బాగుంది, కానీ హోటల్లో రూమ్స్ అయితే అంత నీట్గా లేవు. మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని దర్శనానికి వెళ్తున్నాము. ఇది ఆలయ సమీపంలోని బస్టాండు. ఈ అరుణాచలం తిరుపతి నుండి, అలాగే చెన్నై నుండి, అలాగే బెంగళూరు నుండి ఇంచుమించుగా 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము ఆలయ సమీపంలో నామధారణం చేయించుకుంటున్నాము. ఆలయ రాజగోపురం దగ్గరికి చేరుకున్నాము. అరుణాచలేశ్వర ఆలయానికి వెనుక ఉన్నదే అరుణగిరి. ఈ అరుణాచలంను తమిళవాసులు తిరువన్నామలై అని పిలుస్తారనేది మీ అందరికీ తెలిసిన విషయమే. తిరు అనగా శ్రీ అని, అన్నామలై అంటే పెద్ద కొండ అని,
అలాంటి కొండ పాదాల చెంత 25 ఎకరాల సువిశాల స్థలంలో చిన్న పెద్ద అన్ని కలిపి 9 గోపురాలతో 5 ప్రాకారాలతో అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఈ అరుణాచలేశ్వర ఆలయం ఒకటిగా నిలుస్తోంది. మేము వచ్చినది కార్తీక సోమవారం కావడం వలన రాజగోపురం బయట దీపాలు వెలిగిస్తున్నాము. ఇక ఆలయంలోకి వెళ్దాం పదండి. ఇది రాజగోపురం ముందున్న మంటపం. అరుణాచలేశ్వర ఆలయానికి తూర్పున ఉన్నదే రాజగోపురం. ఇక ఆలయంలోకి వెళ్తూ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. బ్రహ్మ విష్ణువుల మధ్య నేను గొప్ప అనే తగువుకు పరిష్కారంగా శివుడు జ్వాలాస్తంభ రూపాన్ని దాల్చి ఆది అంతాలను కనుగొనమంటాడట. భూమి నుండి పైకి బ్రహ్మ వెళ్ళగా, భూమి నుండి పాతాళ లోకానికి శ్రీ మహావిష్ణువు వెళ్ళగా, అలా వాళ్ళు కొన్ని వేల కాంతి సంవత్సరాలు ప్రయాణించిన ఆది అంతాలను కనుగొనలేకపోయారట. ఇక వారిరువురు ఓటమిని అంగీకరించి ప్రార్థించగా శివుడు జ్వాలాస్తంభ రూపాన్ని కుదించుకొని తిరువన్నామలై కొండ కింద శివలింగంగా అవతరించాడని, అలాగే శివుని ఆజ్ఞ మేరకు విశ్వకర్మ అరుణాచలం దేవాలయం నిర్మించాడని స్థల పురాణం. శివాజ్ఞ ప్రకారం గౌతమ మహర్షి ఈ ఆలయంలో పూజా విధానం ఏర్పాటు చేశారని స్కంద పురాణంలో అరుణాచల మహత్యంలో తెలుపబడుతోంది. ఇక రాజగోపురం నుండి లోపలికి వస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇది అరుణాచలేశ్వర ఆలయ ప్రధాన రాజగోపురం. లోపల నుండి ఈ విధంగా కనిపిస్తుంది. బయట నుండి చూడడానికి మండపం అడ్డం ఉండడం వలన మనకి సరిగా కనపడదు. ఇది 217 అడుగుల ఎత్తులో 11 అంతస్తులతో దేశంలోనే 2వ అతిపెద్ద గోపురంగా ఖ్యాతి చెందింది. రాజగోపురంలో లోపలికి వస్తే ఎడంవైపు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది. ఆలయం లోపల ఈ విధంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వెనుక ప్రాంగణం ఇలా ఉండి రాజగోపురానికి కుడివైపున ఉన్న ఈ మండపాన్ని శ్రీకృష్ణ దేవరాయల వారు నిర్మించారు. ఈ మంటపంలో పాతాళ లింగం ఉంటుంది. ఈ మంటపంలో రమణ మహర్షుల వారి జీవితంలో ముఖ్య సంఘటన జరిగింది. ఇక్కడ రమణ మహర్షుల వారు ధ్యానముద్రలో ఉండగా చీమలు ఛిద్రం చేస్తున్న తన ధ్యానాన్ని వీడలేదట. అలా కొన్ని వారాల పాటు ఈ పాతాళ లింగ ఆలయంలో ధ్యానముద్రలో ఉండగా ఆత్మ సాక్షాత్కారమై ఆయనకి జ్ఞానోదయమైందని అంటారు. ఆ మంటపం నుండి కాస్త ముందుకు వస్తే పెద్ద నంది విగ్రహం ఉంటుంది. నంది మండపం ఎదురుగా ఆలయానికి వెళ్తూ మరో గోపురం ఉంటుంది. ఈ గోపురం దగ్గర నుండి వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు రాజగోపురం తర్వాత 2వ తూర్పు గోపురం నుండి లోపలికి వెళ్తున్నాము. లోపలికి వస్తే ఎడమవైపు బ్రహ్మతీర్థం ఉంటుంది. అక్కడ కనిపిస్తున్నది దక్షిణ ద్వార గోపురం. ఇందాక వచ్చిన 2వ తూర్పు గోపురం ముందు మంటపంలో ఆలయ నమూనా ఉంటుంది. ఈ నమూనాని మనం గమనిస్తే అరుణాచలేశ్వర ఆలయం గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. ఆలయ నమూనా మంటపం నుండి 3వ తూర్పు గోపురం ఇలా ఉంటుంది. 2, 3 తూర్పు గోపురాల మధ్య ప్రాంగణం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మరో చిన్న నంది మండపం ఉంటుంది. ఆ ఎడమవైపు క్యూ లైన్లు ప్రసాదం కౌంటర్లు. ఇప్పుడు మనం 3వ తూర్పు గోపురంలో నుండి లోపలికి వెళ్తున్నాము.
ఇక్కడ వ్యూ ఈ విధంగా ఉంది. లోపల ప్రాంగణం ఇలా ఉంటుంది. ఇదేనండి అరుణాచలేశ్వరుడి ప్రధాన ఆలయం. ప్రధాన ఆలయానికి చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని చూస్తూ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. సాంప్రదాయ ద్రావిడ శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, విజయనగర చక్రవర్తులు, తంజావూరు నాయకులు ఇలా ఎందరో రాజులు 1000 సంవత్సరాల పాటు ఎన్నో మార్పు చేర్పులతో కట్టించినట్లు తెలుస్తోంది. మొదటగా చోళులు 9 నుండి 13వ శతాబ్దం వరకు దీన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఎవరు ఎప్పుడు కట్టించినా 25 ఎకరాల సువిశాల స్థలంలో 9 గోపురాలతో, 5 ప్రాంగణాలతో, 2 పుష్కరిణులతో, అనేక మందిరాలతో, లెక్కలేనన్ని విగ్రహాలతో, చూడచక్కని శిల్పకళతో ఈ ఆలయాన్ని మహా అద్భుతంగా నిర్మించారు. ఇక ప్రధాన ఆలయం ముందు భాగం ఈ విధంగా ఉంటుంది. ఆలయానికి ఎడమ వైపు వినాయకుడి ఆలయం ఉంటుంది. మొదట వినాయకుడిని దర్శించుకుందాం. వినాయక ఆలయం ఎడమ వైపు ఫ్రీ దర్శన్ క్యూ లైన్, కుడివైపు ప్రధాన ఆలయం ముందు భాగంలో 50 రూపీస్ దర్శన్ క్యూ లైన్ ఉంటుంది. క్యూ లైన్లో ఈ మంటపంలోకి వెళ్తాము. గర్భాలయంలో స్వామివారు, అమ్మవారు ఈ విధంగా ఉంటారు. ఆ మంటపంలో నుండి లోపలికి వస్తే ఈ విధంగా ఉంటుంది. కార్తీక సోమవారం కావడం వలన క్రౌడ్ చాలా ఉంది. గర్భాలయంలో శివలింగం పెద్దదిగా ఉంటుంది. దీన్నే తేజోలింగం అంటారు. పంచభూత శివలింగాలలో ఇది అగ్నిలింగం. పంచభూత క్షేత్రాల గురించి మీకు వీడియో చివర్లో చెబుతాను. ఇక్కడ స్వామివారు అగ్నిలింగం, తేజోలింగం కాబట్టి మనమున్న ఈ మంటపంలో కూడా చల్లగా ఉన్న, గర్భాలయం దగ్గర వేడిగా ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు గమనించగలరు. ఎడమవైపు తోరణం ఉన్నదే గర్భాలయం. అరుణాచలేశ్వర ఆలయం నుండి ఉత్తరం వైపు ఇలా బయటికి వస్తాము. దానికి ఎదురుగా తమిళవాసులు పిలుచుకునే ఉన్నామలై అమ్మన్ ఆలయం ఉంటుంది. అలా తమిళవాసులు అరుణాచలేశ్వరుడిని అన్నామలై అని, పార్వతీదేవి అమ్మవారిని ఉన్నామలై అమ్మనని పిలుచుకుంటారు. అమ్మవారి ఆలయం ముందు భాగం ఇలా ఉంటుంది. పార్వతీదేవి అమ్మవారిని మన తెలుగువారు అపీత కుచాంబగా కొలుస్తారు. స్వామివారి, అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యాము. అరుణాచలేశ్వర టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు. ఇంతటితో మన అరుణాచల యాత్ర పూర్తయింది. మేము హోటల్కి తిరిగి వెళ్ళి అక్కడి నుండి తిరుపతి బయలుదేరుతున్నాము. ఇందాక పంచభూత శైవ క్షేత్రాల గురించి చెబుతానన్నాను కదా. పంచభూతాలంటే మీ అందరికీ తెలిసిన విషయమే. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, వీటినే పంచభూతాలు అంటారు. ఈ అరుణాచలేశ్వరుడి ఆలయంలో అగ్నిలింగమైతే మనం ఇందాక దర్శించుకున్నాం కదా. అలాగే తిరుపతి సమీపంలో గల శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వాయులింగంగా వాయులింగేశ్వరుడు మనకి దర్శనమిస్తాడు. అలాగే తమిళనాడులోని శ్రీరంగం సమీపంలో గల తిరుచారపల్లి అంటే తిరుచిలో జంబుకేశ్వర ఆలయంలో జలలింగం ఉంటుంది. అలాగే తమిళనాడులోని చిదంబరంలో నటరాజ ఆలయంలో ఆకాశలింగం ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయం. దాదాపు 40 ఎకరాలలో ఉంటుంది.
ఇక ఆఖరిది 5వది తమిళనాడులోని కాంచీపురంలో ఏకాంబరేశ్వర ఆలయంలోని పృథ్వీలింగం. దీన్నే శివకంచి అంటారు. ఇలా ఈ 5 క్షేత్రాలు పంచభూత శైవ క్షేత్రాలుగా మనకి దర్శనమిస్తున్నాయి. నెక్స్ట్ వీడియోలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు తిరుపతిలో SSD టోకన్లు ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారంతో వీడియో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.